నమ్మలేకపోతున్నాను. బాబాయ్, మామయ్య, అరే గ్లాస్ పట్టుకుంటే వాడే గుర్తొస్తున్నాడు రా. గ్లాస్ పట్టుకోవడం కూడా మానేశాను రా. అంతేనా? నువ్వు ఎవరికి కనపడవు, వినపడవు నీ మాట. అర్థమైందా ఇప్పటికైనా? వెళ్దామా? ఏం మాట్లాడవే? గొంతు మోగపోయిందా? ఇప్పటికైనా అర్థమైందా? ఎన్నో వ్రతాలు నోములు నోచుకున్న తర్వాత అదృష్టం బాగుంది, ఒక చెల్లి కూడా పుట్టింది. పెరిగే కొద్ది వ్యసనాలకు బానిసయ్యా. తాగుడు, మందు, జూదం, ఒకటేంటి అన్ని రకాల దురలవాట్లకు లోనయ్యా. తల్లిదండ్రులను ఒక్కరోజు కూడా గౌరవించి ప్రేమగా మాట్లాడిన రోజులు నాలో మార్పు